ఈ పాడ్కాస్ట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. చిత్రపర్ణుడి దగ్గర గూఢాచార్యం నిరపటానికి పోయిన దీర్ఘముఖుడు తిరిగి హిరణ్యగర్భుడి దగ్గరకు వచ్చాడు. రాజా, అతి ముఖ్యమైన విషయం, చిత్రపర్ణుడు మనపై దండెత్తి రావడానికి ఎంతో చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాక అతడి మంత్రి సంభాషణల వల్ల అతని గూఢాచారి ఒకడు ఇప్పటికే మనలో కలిసిపోయినట్లు తెలిసింది. కానీ అతడెవరో తెలుసుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తనకు తెలిసినటువంటి సమాచారాన్ని చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, రాజా, మన రాజ్యంలోకి ఆ రాజ్యంలో నుంచి ఒక వ్యక్తి మన రాజ్యంలోకి వచ్చిండు, సీక్రెట్గా మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నాడు, ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ వాళ్ళ రాజుకి చెప్పాలనుకుంటున్నాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న సర్వజ్ఞుడు కొంచెం ఆలోచించి, ప్రభు, నిజంగా సందేహం ఏమీ లేదు, తమరి ఆశ్రయం పొందిన శీలపర్ణుడే, అంటే ఆ కాకి వచ్చింది కదా, మన శత్రు గూఢాచారి అయ్యి ఉంటాడు అని అన్నాడు. సర్వజ్ఞ, తొందరపడకు, అతడు శత్రుగూఢాచారి అయితే తమవాడు అయిన అర్ణముఖుడినే చంపడానికి ముందుకు వస్తాడా అంటూ ప్రశ్నించాడు హిరణ్యగర్భుడు. ప్రభు, తమరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి అతను అలా చేశాడేమో. పూర్వం ఒక కాకి ఇలాగే తన శత్రుపక్షంలో చేరి చివరకు వారిని నమ్మించి హతమార్చింది. ఆ కథను చెప్తాను వినండి అంటూ కాకి గుడ్లగూబల కథను ప్రారంభించింది. కాకి గుడ్లగూబల కథ ఏంటో ఇప్పుడు విందాం. గుడ్లగూబ అంటే తెలుసు కదా, ఆవుల్. పూర్వము ఒక పెద్ద అడవిలో గుడ్లగూబలకు కాకులకు మధ్య ఘోరంగా గొడవలు జరిగేటివి. ఒకరోజు రాత్రివేళ గుడ్లగూబలన్నీ కలిసి కాకుల మీద దాడి చేసి చంపేశాయి. కాకిరాజు, మంత్రి, సైనాధిపతి, కొన్ని కాకులు మాత్రం తప్పించుకోగలిగాయి. ఆ కాకులలో ఒక కాకి గుడ్లగూబల ఆశ్రయం పొంది వాటి రాజు నమ్మకాన్ని సంపాదించింది. అందుకు ఆ కాకి వేసిన ఎత్తు ఏంటంటే, ఆ గుడ్లగూబల రాజు ముందు తమ కాకి రాజును చాలా విధాలుగా తిట్టింది. గుడ్లగూబల రాజుకి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఒక కాకి తన రాజైనటువంటి ఇంకో కాకిని ఇష్టం వచ్చినట్లు తిడితే, శత్రువుకు శత్రువే కదా మిత్రుడు అంటే ఏంటి, ఇక్కడ ఆ గుడ్లగూబల రాజుకి ఇలా కాకిరాజును తిట్టడం చాలా నచ్చింది. గుడ్లగూబల ఆశ్రయం పొందిన కాకి రాత్రివేళ అధర్మ యుద్ధం చేసి తమ జాతి వారిని చంపిన గుడ్లగూబలను నమ్మించి హతమార్చాలని నిర్ణయించుకుంది. అంటే అలా ఆ రాజ్యంలోకి వెళ్ళి గుడ్లగూబలతోటి ఫ్రెండ్షిప్ చేసి మెల్లగా రాత్రిపూట ఒక్కొక్క గుడ్లగూబను చంపేయాలి అని అనుకుంది. ఎందుకంటే అన్ని గుడ్లగూబలు కాకులను చంపేసినాయి కదా, అందుకని కోటలో చేరి రహస్య మార్గాలతో సహా అన్నీ తెలుసుకుంది. కోటలో సమాచారం తమ కాకిరాజుకు చేరవేసింది. అంటే ఆ గుడ్లగూబల కోటలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి మనము లోపలికి రావచ్చు అనే సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ కాకిరాజుకు చెప్పింది. ఒక అర్ధరాత్రి సమయంలో కాకులన్నీ కలిసి అన్ని ద్వారాలను ఎండు పుల్లలు గడ్డితో కప్పివేసి నిప్పు పెట్టాయి. గుడ్లగూబలు ఆ మంటల్లో కాలి మసైపోయాయి. విన్నావుగా రాజా, ఈ కథ తొందరపడి శత్రువులకు ఆశ్రయం ఇవ్వరాదు అంటూ చెప్పాడు. ఆ మాటలు హిరణ్యగర్భుడు తలకెక్కలేదు. మేఘవర్ణుడికి ఆశ్రయం ఇచ్చాడు. ఊరుకోవయ్యా, నువ్వేంటి ఇలా మాట్లాడుతుంటావు, ఏమి కాదు, ఆ కాకి నాకు నమ్మకం ఉంది, ఆ కాకి మనకేం గూఢాచారి కాదు, ఇక్కడి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ అంతా వేరే మన శత్రువులకు ఏం చెప్పదు అని అన్నాడు. కొద్ది కాలానికి యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేసుకొని చిత్రపర్ణుడు కర్పూర దీపం మీదకు దండెత్తి వస్తున్నాడని సమాచారం అంది. దారిలోనే అతన్ని ఎదిరించాలని మంత్రి సలహాతో కొంత సైన్యాన్ని పంపాడు హంసరాజు. హంసరాజు పేరేంటి, హిరణ్యగర్భుడు. ఇరు పక్షాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రెండు పక్షాలకు చాలా నష్టం కలిగింది. ఆ యుద్ధంలో కొన్ని పక్షులు, నీటి పక్షులు, కొన్ని నేల మీద ఉండే పక్షులు రెండు చనిపోయాయి. కొన్ని పక్షులు చనిపోయాయి, మరికొన్ని పక్షుల కాళ్ళు, రెక్కలు, ముక్కులు పోగొట్టుకొని బ్రతుకున్న ఎందుకు పనికిరాని వాటిగా మారాయి. చిత్రపర్ణుడిని హిరణ్యగర్భుడు ఢీకొన్నాడు. వారి మధ్య కొంతసేపు పెద్ద యుద్ధం జరిగింది. కొంతసేపు హిరణ్యగర్భుడు గెలిస్తే కొంతసేపు చిత్రపర్ణుడు గెలిచాడు. రెండిటికి వంటి నిండా గాయాలయ్యాయి. రక్తము బాగా కారింది. చూస్తుండగానే చిత్రపర్ణుడిది పై చెయ్యి అయ్యింది. హిరణ్యగర్భుడు తన వాడి అయిన ముక్కుతో చిత్రపర్ణుడి కంఠంలో ఒక్క పోటు పొడిచి నీటిలోకి మునిగిపోయాడు.
అతడికి ఎంతకి పైకి రాకపోవడంతో నీటి పక్షులన్నీ అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాయి. కర్పూర ద్వీపం చిత్రపర్ణుడి వశమైంది. చిత్రపర్ణుడు కర్పూర కోటకు చేరి తనకైన గాయాలు మాని తిరిగి ఆరోగ్యవంతుడయ్యేదాకా ఆ కోటలో విశ్రాంతి తీసుకొని తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. విష్ణు శర్మ విగ్రహతంత్రం పూర్తి చేసి, విన్నారుగా రాకుమారులారా, అనవసరపు కోపం వలన ఎంత నష్టం కలిగిందో. రాజైన వాడికి శాంతం సహనం ఉండాలి, వాటితో పాటు విచక్షణ జ్ఞానము, ధర్మ నిర్ణయం చేయగల వివేకం ఉండాలి అంటూ చెప్పి ముగించాడు. ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏంటి? రాజ్యంలో అనవసరంగా గొడవలు పెట్టుకున్నటువంటి ఎవరైతే ఆ కొంగ వెళ్ళి అనవసరపు గొడవలు తెచ్చుకుంటే రాజు కూడా యుద్ధానికి సై అంటే సై, నేను కూడా గ్రేట్ అని చెప్పడం వల్ల ఏం జరిగింది? చివరికి రాజు చనిపోయాడు కదా. అంటే మనము కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఏదైనా కూడా ఎవరైనా యుద్ధానికి సిద్ధమా అంటే మనం వెంటనే దాని గురించి ఆలోచన చేయొద్దు. అది అందులో సాధ్యాలు చేయగలుగుతామా లేదా అనేది ఆలోచన చేస్తేనే, ఇది గెలుస్తామా లేదా అనేటువంటి ఆలోచన చేస్తేనే అలాంటి యుద్ధాలు అనేది చేసుకోవచ్చు. కానీ అంతకంటే మొదలు ఏం చేయాలి? కొంచెం వివేకంతో, కొంచెం తెలివితోటి ఆలోచించాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేదే ఈ కథ.